లోకంలో ఒక మనిషికి బలము కలగాలి అంటే చాలా రకాల ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు, లేక మంచి డ్రై ఫ్రూట్స్ అని, లేక రకరకాలుగా శక్తినివ్వడానికి, బలాన్ని ఇవ్వడానికి వారు ఆహారం ఏది తీసుకుంటే బలము కలుగుతుందో ఆహారాలు తీసుకుంటున్నారు. అయినా షుగర్లు వస్తున్నాయి, బీపీలు వస్తున్నాయి, థైరాయిడ్ వస్తున్నాయి, అనేక రకాల బలహీనతలు కలుగుతున్నాయి. ప్రియులారా, దావీదుకి దేవుడు బలముగా ఉన్నాడు. ఆనాడు 6 అడుగుల 3 జాతులు కలిగిన గొలియాతుని చిన్నవాడైన దావీదు సంహరించడానికి దేవుని బలముగా చేసుకున్నాడు. ఎంతో మంది యుద్ధ వీరులు వెనుకకు వెళ్ళిపోయాడు గొలియాతుని చంపడానికి. ఎంతో మంది యుద్ధ వీరులు భయపడ్డారు గొలియాతుని చూసి. అయినా చిన్నవాడైన దావీదు దేవుని బలముగా చేసుకున్నాడు కాబట్టి గొలియాతుని చంపగలిగాడు. ప్రియులారా, ఈ లోకంలో బలహీనపరచబడి నీవు ఉన్నావా? ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావా? నేను బలహీనుడని అనుకునిచున్నావా? దేవుడే నీకు బలముగా ఉంటానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకంలో మనుషుల బలము వ్యర్థమైపోతుంది, తిన్న ఆహారంతో దొరికే బలము వ్యర్థమైపోతుంది. అయితే నీవు దేవుని బలముగా చేసుకో. దేవుని నువ్వు బలముగా చేసుకున్నప్పుడు నీకున్న ప్రతి ఒక్క బలహీనత మాయమైపోతుంది. ఆమేన్, హల్లెలూయా.